వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. రియల్ ఎస్టేట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, సో భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అన్న కోణంలో ఆ సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అంశము. హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. సో దానికి సంబంధించిన అంశం మీకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. సో సాధారణంగా ఇది మనందరికీ తెలిసిన కంపెనీ. ఎవరైతే ఎక్కువగా ల్యాప్టాప్స్, డెస్క్టాప్, విండోస్ ఎక్స్పీ ఇవన్నీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కంపెనీ అయితే ఈ కంపెనీ పేరే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ, నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్రెడీ తన యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాదాపుగా ఒక 15 ఇయర్స్ బ్యాకే సో గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ సెంటర్ వచ్చేసి యుఎస్లో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ నేను మీకు చెప్పబోయే అంశం ఏదైతే ఉందో అది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి సంబంధించిన అంశము. సో రీసెంట్గా కనుక మనం చూసుకుంటే ఈ డేటా అనేది చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది మనం ఎక్కువగా వాడుతున్నాం. కాబట్టి ఈ డేటా సెంటర్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి డేటా సెంటర్స్ అనేవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. సో అనేక కంపెనీలు లైక్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఎక్కడెక్కడైతే సేఫ్టీ మరియు సెక్యూర్డ్గా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో ఆల్రెడీ మనకు ఇండియాలో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన డేటా సెంటర్స్ ఆల్రెడీ 3 ఉన్నాయి. ఒకటి ముంబైలో, పూణేలో మరియు చెన్నైలో ఈ డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు హైదరాబాద్లో పెడుతున్న ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఇది 4వ డేటా సెంటర్గా మనము చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి ఈ డేటా సెంటర్ అనేది మనకు హైదరాబాద్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ డేటా సెంటర్ వస్తుందో ఒకసారి నేను గూగుల్ మ్యాప్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. సో మనందరికీ తెలిసిన సిటీనే ఇది షాద్ నగర్ ప్రాంతము. ఈ షాద్ నగర్ అనేది మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో ఉంటుంది ఈ షాద్ నగర్ సిటీ. ఒకసారి ఈ గూగుల్ మ్యాప్లో కనుక ఒకసారి మనం చూసుకుంటే ఈ షాద్ నగర్ సమీపంలో ఎలికట్ట అనే విలేజ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలికట్ట అనే విలేజ్. సో ఒకసారి చూడండి ఈ ఎలికట్ట అనే విలేజ్ ఏదైతే జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ ఎలికట్ట విలేజ్లో ఆల్రెడీ 40 ఎకరాల ల్యాండ్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకుంది. అదేవిధంగా ఇదే బెంగళూరు హైవేలో కనుక ఒకసారి మనం ఈ షాద్ నగర్ నుంచి ఈ బెంగళూరు హైవే నుంచి లెఫ్ట్ వైపు కనుక వస్తే ఇక్కడ మీకు మేకగూడ అని మరొక విలేజ్ కనిపిస్తుంది. దానికి ఆ లొకేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి మీరు చూడండి ఇక్కడ. సో ఇది మేకగూడ విలేజ్. ఇది మనకు దాదాపుగా ఈ బెంగళూరు హైవే ఏదైతే ఉందో ఈ బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ మేకగూడ విలేజ్. సో ఈ మేకగూడ విలేజ్లో కూడా దాదాపుగా 21 ఎకరాల ల్యాండ్ని ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇది మనకు బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. సో ఇక్కడ బెంగళూరు హైవేలో ఒక దగ్గర మేకగూడ ప్లేస్, మరొక ప్లేస్ వచ్చేసి ఎలికట్ట అనే ప్లేస్. ఈ 2 ప్లేసెస్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్రెడీ ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ సో ఇక్కడ మేకగూడ, ఇక్కడ ఎలికట్ట ఈ 2 విలేజెస్ మీరు ఇక్కడ గమనించవచ్చును. సో ఆల్రెడీ నేను ఇక్కడ మౌస్ పెట్టాను. ఇది ఎలికట్ట విలేజ్, ఇది మేకగూడ విలేజ్. సో ఈ విలేజ్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్రెడీ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇక మరొక విలేజ్ వచ్చేసి చందనవెల్లి. సో ఈ చందనవెల్లి విలేజ్ అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పరిగి రోడ్లో ఉంటుంది. సో అది కూడా ఒకసారి నేను మీకు ఈ మ్యాప్లో చూపిస్తాను.
సో ఈ చందనవెల్లి విలేజ్ ఏదైతే ఉందో ఈ చందనవెల్లి విలేజ్ దగ్గర ఇక్కడ హైదరాబాద్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ హైదరాబాద్ ప్రాంతంలో దాదాపుగా 51 ఎకరాల ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకుంటే దాదాపుగా ఒక 120 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 120 ఎకరాల ల్యాండ్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్తో ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. 2025వ సంవత్సరం కల్లా మైక్రోసాఫ్ట్ కంపెనీ తన యొక్క కార్యకలాపాలను స్టార్ట్ చేయనుంది. అంటే ప్రజెంట్ మనము 2022లో ఉన్నాం. జస్ట్ ఇంకొక 3 ఇయర్స్. సో ఆల్రెడీ 2022 సగం అయిపోయింది. ఇంకొక 3 ఇయర్స్ అంటే 2025 తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అనేవి పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క పెట్టుబడి కనుక ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 15,000 కోట్ల పెట్టుబడి. సో ఒక కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడి ఒకటే ప్రాంతంలో పెడుతుందంటే ఆ ప్రాంతం అనేది భవిష్యత్తులో ఎంతగా డెవలప్మెంట్ అవుతుందో మనము ఊహించుకోవచ్చు. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ ప్రాంతాలు, మాదాపూర్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఈ ప్రాంతాలు ఒకప్పుడు అంతగా డెవలప్మెంట్ చెందని ఏరియాస్. ఎందుకంటే మనకు అక్కడ ఐటీ కంపెనీస్ రాకముందు అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఒక్కసారి అక్కడ ఐటీ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అంటే హైటెక్ సిటీ కట్టిన తర్వాత అనేక రకమైన కంపెనీస్ అక్కడ రావడం జరిగింది. సో కంపెనీస్ రాకముందు అక్కడ ల్యాండ్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ కొనలేని పరిస్థితి వచ్చింది. అంటే దాదాపుగా ఒక గజం కొనాలంటే 2 లక్షల వరకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అదే ఒక 20 ఇయర్స్ బ్యాక్ కనుక చూసుకుంటే అక్కడ ₹100, ₹200 గజం అనేది ఉంది. అంటే ఒక కంపెనీ అనేది వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగిన తర్వాత అక్కడ జనాభా అనేది పెరగడంతో పాటు కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అది కంప్లీట్ ఒక రెసిడెన్షియల్ ఏరియాగా మారుతుంది. సో ప్రజెంట్ అటువంటి పరిస్థితి మనకు భవిష్యత్తులో రావద్దు కాబట్టి సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఇక్కడ 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న అన్న విషయం మనందరికీ తెలిసింది. సో తెలిసి మనం ఈ తప్పు మళ్ళొకసారి చేయొద్దు. సో ఇక్కడ ఈ బెంగుళూరు హైవేలో గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి మనకు బెంగుళూరు హైవే కనుక ఒకసారి మనం చూసుకుంటే మనకు దేశంలోనే ఇది లాంగెస్ట్ హైవే. కాశ్మీర్ టు కన్యాకుమారి దాదాపుగా 3,000 కిలోమీటర్ల పైన ఉన్న హైవే బెంగుళూరు హైవే. సో కాబట్టి ఇక్కడ చాలా కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా. సో ఇప్పుడు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఈ న్యూస్కి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే మార్చ్ 2022లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఇది. సో ఇందులో 15,000 కోట్లతో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు మనకు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరియు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఇద్దరు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. అంటే ఇది అఫీషియల్గా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. సో ఇంకా ఈ కంపెనీ అనేది ఫ్యూచర్లో ఎస్టాబ్లిష్ అవ్వడం ఒకటే మిగిలిపోయింది. సో ఆల్రెడీ ల్యాండ్ కూడా ఆల్రెడీ వీళ్ళకి అలాట్మెంట్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో ఈ ప్రాంతంలో ఈ బెంగుళూరు హైవేలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ అనేవి రాదు. సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసము నా కాంటాక్ట్ నెంబరు 8523883284. సో ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.